ఇచ్చి ఆ దేవశిల్పి అయినటువంటి వస్త్ర చేత దాన్ని అతికించండి. హైగ్రీవుడై ఆయన మళ్ళీ ఆ రాక్షసుడిని దుర్మార్గాడు. అంటే సరే బయలుదేరారు. ఒక గుర్రపు మెడని తెచ్చి శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సుని తగిలించాడు ఆ కంఠాన్ని. ఆయన హయగ్రీవుడు అయ్యాడు. దానివల్ల ఆ హయగ్రీవావతారం ఎన్నో ప్రయోజనాలు నెరవేర్చింది. ఈ హయగ్రీవావతారమే భవిష్యత్తులో అమ్మవారిని కూడా రక్షిస్తుంది లక్ష్మీదేవి. అది ఎందువల్ల జరుగుతుంది అన్నది ఆ కథాభావం వచ్చినప్పుడు మీకు విజ్ఞాపన చేస్తాను. ప్రస్తుతం ఆ హయగ్రీవావతారంతో హయగ్రీవుడైనటువంటి రాక్షసుని నిర్జించాడు. నిర్జించి ఆ విధంగా హయగ్రీవావతారోత్పత్తి జరిగినది అని వ్యాసుల వారు జనమేజయుడికి చెప్తే సూతుడు శౌనకాది మహర్షులని చెప్పారు. అంటే ఇందులో ఆచార్య వైభవము మీరు ఇందులో గమనించవలసినటువంటి రహస్యం ఏమిటి? వ్యాసుల వారి యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవాలి. మీకు శ్రీ మహావిష్ణువుని చూపిస్తున్నారు కథలో, లక్ష్మీదేవిని చూపిస్తున్నారు, ధనస్సుని చూపిస్తున్నారు, ఆయన శిరస్సు గుండి పైకి లేవడం చెప్తున్నారు, హయగ్రీవుడు రావడం చెప్తున్నారు. హయగ్రీవుడికి వరము ఇచ్చినటువంటి అమ్మవారి స్వరూపాన్ని కానీ, హయగ్రీవుడిగా శ్రీ మహావిష్ణువు వెళ్ళి నిర్జించినప్పుడు కానీ, లక్ష్మీదేవికి తామసీ గుణాన్ని ఆవహింపచేసినటువంటి శక్తి స్వరూపాన్ని కానీ సగుణంగా ఇలా ఉంది అని ఎక్కడా ఇప్పటి వరకు వర్ణన చేయరు రాష్ట్రం. ఎందుకని అంటే ఇది వెనక నుంచి నడిపించేటటువంటి శక్తి. ఈ శక్తి ఇన్హరెంట్, అది ఎప్పుడూ కాదు. నాకు ఒక పోస్ట్ ఉందనుకోండి, మా డిఎం గారు ఉన్నారు, జడాయి గారు, డిస్ట్రిక్ట్ మేనేజర్. డిస్ట్రిక్ట్ జడాయి గారిని నేను చూడొచ్చు, ఆయనలో డిస్ట్రిక్ట్ మేనేజర్ని నేను చూస్తానంటే ఎవరికి కనపడుతుందా? అది కనపడదు. ఎందుకని? అది ఆయన సంతకంలో ఉంటుంది, ఆ కుర్చీలో ఉంటుంది. ఆయనకు ఉన్నటువంటి సంతకానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన డిఎంగా ఉండడంలో వచ్చింది. ఒక ప్రధానమంత్రి పోస్ట్ లో ఉంది ఆ శక్తి. ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రైమ్ మినిస్టర్ గా మీకు కనపడతారు, రాష్ట్రపతిగా కనపడతారు. కానీ రాష్ట్రపతిగా మీ శక్తిని ఒకసారి చూపించాలంటే ఆయన సంతకం చూపిస్తుంది. యుద్ధంలో ఆకలించాలనుకోండి, నేను చెప్పాను అనుకోండి, భారత సైన్యానికి యుద్ధం మొదలెట్టేదాన్ని ఎవరు మొదలెట్టారు, నన్ను తీసుకెళ్ళి వాడేస్తారు ఎక్కడ. ఆయన అన్నారు అనుకోండి, సరదాగా అనుకోండి, ఆయన మాట ఏది మొదలెట్టండి, హిమాలయాల్లో వారు మొదలెట్టండి అని అనుకోండి, అయిపోతుంది సైన్యం. ఇక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి. అంటే శక్తి కెనాట్ బి విజువలైజ్డ్, దాన్ని మీరు చూడలేదు. ఏమిటి చూస్తారు? బయట మూర్తి కనపడుతూ ఉంటుంది, ఆవహింపచేసిన తామసీ శక్తి యొక్క ఫలితం కనపడుతుంది, లక్ష్మి కనపడుతుంది, విష్ణువు కనపడతారు, వెనక నుంచి నడిపించేటటువంటి ఆదిశక్తి కనపడుతుంది. మొట్టమొదటి ఆదిశక్తిని సౌరంగా మీకు దర్శనం చూపించేశారనుకోండి వ్యాసుల వారు, అసలు ఇంకా దేవీ భాగవతం ఎలా అవుతుంది? శక్తి స్వరూపాన్ని ఎలా చూపిస్తున్నట్టు? కంటికి కనపడనటువంటి శక్తి స్వరూపాన్ని మనస్సు చేతనే దర్శనం చేయిస్తారు. అందుకని కంటికి కనపడని రీతిలో ఉన్నటువంటి కథలతోనే నడిపించాలి. అది గురుస్వరూపం అవ్వాలి, గురు ప్రార్థనతో మొదలవ్వాలి. అందుకని హయగ్రీవోత్పత్తితో దేవీ భాగవతాన్ని ప్రారంభిస్తారు. ఎంత ఆశ్చర్యకరమో చూడండి. ఇది వ్యాపకమైనది. అందున మిగిలినటువంటి పురాణాలకి దేవీ భాగవతానికి చాలా తేడా. మిగిలినటువంటి పురాణాలు ఏదో ఒక కథాత్మకారంగా నడిచి వెళ్ళిపోతుంటాయి తెలియక. దేవీ భాగవతంలో ఒక కథ వినగానే మనకు అనిపిస్తుంది, ఏంటండి అనిపిస్తుంది వెంటనే. అలా అనిపించగానే దానికి తగినంత వివరణ వెనక నుంచి వెళ్ళలేదనుకోండి, ఓ ఏంటండి అలా ఉన్నాయా కథలు అనిపిస్తుంది. ప్రతి చోట పక్కన అమ్మ సావధానాక్షం నడవలేదనుకోండి, అమ్మవారి అనుగ్రహం లేకుండా, అది దేవీ భాగవతం అంటే అది క్రీడిస్తుంది ప్రకాశం. అవి ప్రకాశించలేదనుకోండి, ఆ కథలో ఉన్న రహస్యం అర్థం కాదు. ఆ కథ కూడా కేవలం లీలగా కూడా ఈ మనస్సు నిలబెట్టదు. ఏంటంటే కథ ఇంకేనే అదోలా ఉంది అని పక్కకి తీసుకెళ్ళిపోతుంది. అంతగా క్రీడిస్తుంది, అంతగా ప్రకాశిస్తుంది. తన దగ్గరికి చేర్చుకోవడం ఎలాగో, దూరం చేయడం ఎలాగో వాళ్ళకి తెలుసు. సరే, అందుచేత ఇది అయిన తర్వాత మయోపీఠమోత్పత్తిని చెప్పారు. సమస్త లోకములు ప్రళయంలో నిండిపోయింది, కేవలం నీటితో నిండిపోయింది ప్రపంచం. ప్రళయ జలములలో నీరు తప్ప ఇంకేమీ ఉండదు. అదిగో నీటిలో శ్రీ మహావిష్ణువు ఒక్కరు నిద్రపోతున్నారు శేషవాంకు మీద. నిద్రపోతూ ఉండగా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయి, అంటే ఇంకా జీవరాశి ఉండదు, నామరూపాత్మకమైనటువంటి ప్రపంచం ఉండదు, కేవలం నీవే. ప్రళయాన్ని అలాగే చెప్తారు, నీటితో నిండిపోతుందని.
అందులో ప్రళయంలో శ్రీ మహావిష్ణువు నిద్రపోగా కొన్ని వేల సంవత్సరాలకి ఆయన చెవిలో గురువు బయలుదేరింది. గురువంటే మీకు తెలుసు కదా, ఫినిషింగ్తో తీసుకుంటారు వాళ్ళు. ఆ గురువు బయలుదేరి ఆయన నిద్రలో ఉండిపోవడం చేత ఆ గురువు జారి కిందపడింది. అందులోంచి మధుకవిటములని ఇద్దరు రాక్షసులు బయలుదేరారు. మీకు చెప్పాను కదండి, దేవీ భాగవతంలో కథ మీరు కంగారు పడకండి, అందులో ఉన్నటువంటి ఆంతరమైన రహస్యాన్ని విజ్ఞాపన చేస్తాను. మధుకవిటములని ఇద్దరు రాక్షసులు వచ్చారు. గురువులో వచ్చి ఇద్దరు చూశారు, ఎవరు లేరు ప్రపంచం, మేము ఇద్దరమే ఉన్నాం, ఎక్కడి నుంచి వచ్చాము రా ఇద్దరం అన్నారు. ఇవ్వరా అనిపిసరే సముద్ర జలాల్లోనే తిరిగారు. తిరిగి కాసేపు ఆడుతున్నారు, పెరిగిపోయారు, పెద్దవాళ్ళు అయిపోయారు, అనంతమైనటువంటి బలాన్ని పొంది తింటున్నారు, తిరుగుతున్నారు, పడుకుంటున్నారు, వేరొక ప్రాణి లేదు, వాళ్ళు ఇద్దరే ఉన్నారు. అంటే అలా ఉండగా వాళ్ళు వాగ్బీజం నిలబడింది ఒక రోజున. ఏమిటో ఈ బీజాక్షరం చాలా చిత్రంగా ఉంది, దీన్ని ఉపాసన చేద్దా ఉన్నారు. మనకి ఒక శబ్దం నిలబడింది అనుకోండి, ఇది చాలా మంది ఉంటుంది అలవాటు. ఇవాళ 4 మీద ఆడుతోందండి కంటే చూడండి, ఒక రోజు పొద్దున్నే లేచి త్వమేవ మా తాతపిత త్వమేవ అనే గుళ్ళోనే వినపడుతుంది. ఇంకా నిష్కారంగా త్వమేవ మా తాతపిత త్వమేవ అని ఏడు పొద్దున్నీ చదువుతున్నారు అంటారు. ఏమిటనే గుళ్ళో వెళ్ళని పొద్దున్న నుంచి 4 మీద అదే ఆడుతోంది అంటారు. అలా వాళ్ళు అనుకోకుండా వాగ్బీజాన్ని ఉపాసించారు. అందులో వాళ్ళకి ఏదో మధురిక కనపడింది. ఇద్దరమే ఉన్నాం, తింటున్నాం, తిరుగుతున్నాం, పడుకుంటున్నాం, ఇందులో ఏమిటి అంటాం, ఈ వాగ్బీజాన్ని మనం ఉపాసన చేద్దాం. సో ఇదే తప్పిద్దామన్నారు. దాంతో ఏదో ఆనందంగా ఉంది, ఇలా కూర్చుని అలా బీజాక్షరాన్ని ఉపాసన చేయడం, అలా ఉపాసన చేద్దామన్నారు. కూర్చున్నారు, తపస్సు చేశారు. కానీ దాని ఫలితం ఇవ్వడం కాదు కదా, ఆ వాగ్బీజాన్ని పఠించడం వల్ల అమ్మవారు ప్రత్యక్షం. ఏం కావాలి నీకని అడిగింది. అడిగితే వాళ్ళు అన్నారు, చూడండి చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు అప్పటి వరకు చచ్చిపోయిన వాడన్న వాళ్ళని వాళ్ళు చూడలేదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళిద్దరేగా ఉన్నది, చచ్చిపోవడం ఇంకోటి ఎవరన్నా చచ్చిపోవడం చూసారండి. వాళ్ళు అన్నారు, అమ్మ మేము చచ్చిపోకూడదన్నారు. ఆవిడ విజయవారం రా, అందరూ విజయవారం కోరుతారు, చచ్చిపోకుండా ఉండడం పుట్టేవాళ్ళ కాబట్టి చచ్చిపోవాలి, పుట్టినవాడు చచ్చిపోవాలి. జాతస్య విద్రోహ మృత్యు, అందుకని నువ్వు కూడా ఒక పని చేయి, ఇంకొక వాళ్ళని కోరు అంటే వాళ్ళు అన్నారు మేము అడిగినప్పుడు మృత్యువు రావాలన్నారు. సరే మీరు అడిగినప్పుడే వస్తుంది అలాగే కానీ అని వాళ్ళ ఇచ్చి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే వీళ్ళిద్దరికి మరణం వచ్చింది. అందులో వాళ్ళిద్దరు కామక్రోధాలు ముందు పుట్టే గుణాలు, అందుకని వాళ్ళిద్దరికి మరణం వచ్చింది. గురే మనకు ఎలాగో చావు లేదురా కాబట్టి శరీరం పడిపోయింది. కాబట్టి మనం ఎంత ఆకతాయి పనైనా చేద్దామన్నారు. ఏం చేద్దాం అన్నారు. మదం పెరిగితే ఏమవుతుందంటే కొట్టడానికి కూడా అది లక్షణం. ఎవరిని కొట్టడం రా అన్నారు. ఎవరున్నారు వాళ్ళు ఇద్దరు తప్ప, కొట్టడానికో మనిషి కోసం తిరగడం మొదలెట్టారు. తిరిగారు ఎక్కడా జీవనాలు లేదు. ఆఖరి పాపం వెర్రివాడు కారకులో కూర్చొని బ్రహ్మగా కనబడ్డాడు. ఆయన వేదం చదువుకుంటున్నాడు, ఇంకా ఆయనకి సృష్టి చేయాలని ఆర్డర్ రాలేదు పైనుంచి. అందుకని ఆ అనుజ్ఞ వచ్చే వరకు ఆయన సృష్టి చేయడానికి లేదు. అందుకని ఆయన అక్కడ 5 ముఖాలు వేదం చదువుకుంటూ కూర్చున్నారు. ఇప్పుడే ఇన్నాళ్ళ కనపడ్డారా, ఈయన్ని మీ కుర్చీలోకి లేచిపోతావా ఎక్కువ పడుతున్నావు పొడవెక్కువడానికి కారణం నువ్వు ఆంధ్రం ఆంధ్రం ఓపెన్ చేయబట్టి అదే కాబట్టి పిలిచేది చెప్తున్నా అనవసరం ఆంధ్రం వస్తుంది. అలా మరి కుర్చీలోకి లేచిపోతున్నావు అని చెప్పి గొడవ, ఇద్దరికి గొడవ ప్రారంభమైంది. నువ్వు దిగిపోతావా మాతో యుద్ధం చేస్తావా అన్నారు. ఆయన యుద్ధం చేయమంటారా, నేను వేదం తీసుకుంటున్నా కానీ నాకు యుద్ధాలని యుద్ధం చేయమంటే యుద్ధం చెప్తారా, వేదం చెప్పమంటే చెప్తారు కానీ అందుకని జీవితం నన్ను యుద్ధం చేయమంటారని ఇలాంటి వాళ్ళని యుద్ధం చేసేవాడు మా తండ్రి ఉన్నాడు కింద అని ఇప్పుడే వస్తాను ఉండండి అని కామలకు ఈ యొక్క కర్మికల నుంచి కిందకి దిగిపోయాడు. దిగిపోతే తండ్రి గారికి వెళ్తాడు. ఎందుకని పద్మనాభుడు ఆయన నాభికాలం నుంచి కదండి నేను పుట్టాడు. అందుకు తండ్రికి వెళ్ళాడు. వెళ్ళి నాగారు నిత్యరాయి నిద్రపోడు. ఇదండి దేవి భాగవతంలో కథ. చూడండి ఎంత చిత్రంగా ఉంటుందో. సరే కథకే ఇంత టైం పడుతుందని నేను ఇంకా చాలా కథ ఉందని ఎక్కువ శ్లోకాలు విజ్ఞానం చేయడం లేదు. ఆయన లోపలికి వెళ్ళి తండ్రికి లేపాడు. కానీ లేవలేదు, పడుతున్నారు. ఏమిటి నిద్రపోతున్నారు నా నాన్నగారు, వాళ్ళిద్దరు వస్తావా పూట ఒప్పుకుంటావా, వాళ్ళు పూటకానికి మీద పడుతున్నారు. నాన్నగారు 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 ఎంత లేపినా నేను నిద్రలేవాడు. ఆలోచించాడు అమ్మగారు. అంటే ఇన్నాళ్ళు నా నాన్నగారు నాకు జన్మనిచ్చారు కాబట్టి శ్రీ మహావిష్ణువు స్థితికారుడు, ఈయనే ఏదో ఒక నాడు ఆదేశిస్తే నేను సృష్టి చేయాలని ఈయనే పూర్ణమైన శక్తివంతుడని అనుకున్నాను. కానీ ఈయన కూడా వశవత్తుడయ్యాడిపోయాడు. అంతే కదండి.
నేను ఉపన్యాసం చెప్పడానికి వస్తానండి 6:45 మీకు చెప్పాను. 6 గంటలకు ఆఫీసులో బయలుదేరగానే బియ్యం గారు కబుర్ చేసి అర్జెంట్గా ఈ ఫైల్ మీద రిప్లై పెట్టాను అనుకోండి. నాకు కుదరదు ఉపన్యాసానికి వెళ్ళిపోవాలి. ఆయన ఏంటంటే ఉపన్యాసం ఇది అర్జెంట్గా ఇవ్వాలి కాచి పట్ల అనుకోండి. అయిపోతుందే ఫోన్ చేసి 6 గంటల ఆశ్చర్యంగా వస్తాను. ఎందుకంటే వశవర్తి ఆయన అధికారులకు లొంగి ఉంటాను. అలా ఈయన కూడా నిద్ర అవుతున్నాడంటే నిద్రకి వశవర్తి అయిపోయాడు. కాబట్టి నిద్ర అన్న శక్తి ఇంకోటి ఉంది కదా ఏదో. కాబట్టి ఎవరా నిద్ర అని ఆలోచించాడు. ఇదే లలితా సహస్రనామ స్తోత్రంలో అంబికానా నిద్ర అని హరిద్రముని ఇంద్రపేత నామం లేదండి. అదే అంబిక అంటే. అంబిక అంటే అది విశ్వకోశంలో రాశారు రహస్యాన్ని. అమ్మవారు ఏం చేస్తుందంటే తానే చీకటి స్వరూపంగా మారిపోతుంది. మారిపోయి నీళ్లలోకి తీసుకెళ్లి మీరు పదార్థాన్ని ముంచేసారనుకోండి, అది నీళ్లలో ఎలా మునిగిపోతుందో తన స్వరూపాన్ని కోల్పోతుందో అలా నిద్ర కింద వశవర్తిని చేసేస్తుంది. ఆ నిద్ర వచ్చేసింది అనుకోండి. చూడండి, మీరు యథార్థం ఆలోచించండి. ఇట్స్ ఎ సైకలాజికల్ కాన్సెప్ట్. మీరు ఏం చేస్తారు? సగం ఎంత అలిసిపోండి, యూ జస్ట్ ఇన్వైట్ ది స్లీప్. అంటే మీరు నిద్రని ఆహ్వానిస్తారు. భోజనం మీరు చేస్తారు, ఆఫీస్కి మీరు వెళ్తారు, ఉద్యోగం మీరు చేస్తారు, నిద్ర మీరు పోరు. 8 నేను నిద్రపోతాను, చక్కని నిద్రపోతాను. మీరు నిద్రపోలేదు, మీరు ఏం చేస్తారు? పడుకుంటారు. పడుకుని ఎంత కంఫర్ట్ అంటే అంత కంఫర్ట్ క్రియేట్ చేసుకుంటారు నిద్ర రావడం కోసం. మీరు ఇంత చేసినా అది రాలేదనుకోండి, అంతకన్నా తేజం ప్రపంచంలో ఇంకోటిందే. అంటే అది రావాలని అన్న రూలా? రాత్రలా నిద్ర పట్టలేదండి, ఎంత బాధపడని ఏమైనా బాధ, ఏం బాధ లేదండి, ఇప్పుడు ఎలా కష్టం లేదండి, ఇక్కడ ఎవరు అడగకపోవడం లేదండి, ఏమో నిద్ర లేదండి. అంటే మీ చేతిలో ఉందా? లేదు. ఆఫీసులో రాస్తున్నాడు, ఏ టైంలో ఆఫీసర్ ఎదురుంటా ఉన్నాడు, అలా రాస్తుండగా కన్నీలా మూత్రం పెట్టింది, అలా ఉండిపోతాడు. ఏమంటే కొట్టసారు అన్నప్పుడు లిఫ్ట్ పడతాడు. ఏమిటి వశవర్తిని అంటే తనకు నిద్రపోవడం జపం చేస్తుండగా వస్తుంది. ఒకసారి ఆశ్చర్యం. ఏమిటిది? వశవర్తి. ఆవిడ అంతగా వశం చేసుకోగలిగినది. ఇది అమ్మవారి శక్తి స్వరూపాన్ని వ్యాసులో ఎంత అందంగా ఆవిష్కరిస్తారో చూడండి. అది దేవి భాగవతంలో రహస్యం. విష్ణువు నిద్రపోతున్నారంటే అంబిక అన్న నామంలో విష్ణు ఒక్కరే దాన్ని వహిస్తారు. అది యోగ నిద్ర అవుతుంది. ఆయన వశువు కాదు. ప్రళయంలో విష్ణువు కూడా వశువయ్యారు, నిద్రపోతున్నారు. అందుకని ఎవరిని నేను ధ్యానం చెయ్యాలి అంటున్నారు అంటే శ్రీ మహావిష్ణువు కూడా నిద్రపోయేటంతగా వశం చేసుకున్న ఆదిశక్తి ఉందే, ఆవిడ్ని స్తోత్రం చేస్తానంటారు అని అమ్మవారిని ప్రార్థన చేశారు. అమ్మా యజ్ఞేషు దేవి దినామతే వదంతి స్వాహేషు వేద విపుషో హవనీకృతేపి అని. అమ్మ, ఎవరు యజ్ఞం చేసేటప్పుడు నీ నామం చెప్పకుండా యజ్ఞం చేస్తే హవిస్సులు ఇస్తే అవి అందరూ నీ నామము చెప్పడం చేత హవనము చేయగలిగినటువంటి ఆ హవిస్సులు దేవతలకు అందుతున్నాయో అటువంటి శక్తి స్వరూపిణి అయినటువంటి నువ్వు మాకు సాక్షాత్కరించి నన్ను గట్టెక్కించమ్మా. నువ్వు సృష్టించావు, కానీ ఇవాళ శ్రీహరి యొక్క కర్మలో నుంచి బయటికి వచ్చినటువంటి రాక్షసులు నన్ను నిర్జించబోతున్నారు. నువ్వు తప్ప నాకు దిక్కేవాడు, అందుకు నన్ను రక్షించవలసినది అని ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే అమ్మవారు ఒక్కసారి ఆ యోగ నిద్రాస్థితిని ఉపసంహారం చెయ్యగానే శ్రీ మహావిష్ణువు ఒక్కసారి నిద్ర వేశారు. అమ్మవారి యొక్క శక్తి ఆవహిస్తోంది, అమ్మవారి యొక్క శక్తి విడిచిపెడుతోందని గుర్తు ఏంటంటే ఆవహిస్తూ నిద్ర వేశారు. ఆయన అప్పుడు మొట్టమొదటి ఆవరించి వచ్చింది. మూసారు జనార్దరు. ఏమిటి చతుర్ముఖ బ్రహ్మ, ఏమిటి ఇలా వచ్చావు, ఏమిటి అలవన్నాడు. అంటే ఏం చెప్పమంటారు నారాయణుడు? ఆ యోగ నిద్రామాతని స్తుతి చేశాను. దేవీ భాగవతంలో ఎంత అందంగా చెప్పారంటే అప్పుడు సాక్షాత్కరించిందండి. అలా ఆకాశవాసంలో నిలబడితే ఈ మధుకైటములనే రాక్షసులు నన్ను యుద్ధం చేయమంటున్నారు, నాకు చేత కాదు నారాయణ, మీరు యుద్ధం చేయగలరు. సరే యుద్ధం చేస్తానని ఎందుకు దానికి యుద్ధం అడిగాడు. అంటే ఎందుకు యుద్ధం అంటే మాకు ఇంకో కార్యక్రమం ఏం లేదు, ఏం చేయమంటావు అంటే నువ్వు యుద్ధం చేస్తావా? ఇగో మీ అబ్బాయి తప్పుకున్నాడు పక్కకి, నువ్వు కూడా అలా తప్పుకో, నేను కాదు శ్రీ మహావిష్ణువుని మీకు ఇచ్చేస్తున్నాను, పోస్టర్ సరెండర్ అయిపో, యుద్ధం చేయడం. అలా కాకపోతే యుద్ధం చేయి, మాకు ఏమిటి ఏం దైవ కాలక్షేపం లేదు యుద్ధం చేయడం. ఇది దేవి అంటే. ఎందుకని కర్మణం అంటే ఎప్పుడు వస్తుందండి? మలం
9 రంధ్రములు చూస్తుంది. అదే 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారం 9. నిద్రాస్వరూపంగా అమ్మవారు ఆవహించి అమ్మవారు విడిచిపెడితే 9 రంధ్రముల నుంచి మలం వస్తుంది. ఈ 9 రంధ్రములలో నుంచి మలం వచ్చినటువంటి సందర్భం కాబట్టి నిద్రపోతే స్నానం చేయకుండా దేవాలయానికి వెళ్ళాలి. అందుకని స్నానం చేసి వెళ్ళాలి. ఈ మలం వచ్చింది అంటే గుర్తు ఏమిటంటే తన ప్రయత్నము లేదు అని గుర్తు. ఎందుకని ఆ సమయంలో తనంత తానుగా తాము చేస్తున్నది ఏమీ లేదు. అంటే శ్రీ మహావిష్ణువు నిద్రపోతున్నప్పటికీ కూడా స్థితిని ఆవిడ నిర్వహించేసి వాళ్ళిద్దరూ యుద్ధానికి పిలిచారు. 5000 సంవత్సరాలు యుద్ధం చేశాడు శ్రీ మహావిష్ణువు. ఎలాగ వంతులు ఎత్తుకునేవాడు. వాళ్ళిద్దరికి ఎంత సంతోషమో, ఇన్నాళ్ళకి పిలిచాడు కాబట్టి మనకు యుద్ధం చేసేవాడని. ఒక 10 సంవత్సరాలు వాళ్ళు యుద్ధం చేసి చూడండి, పిల్లలు క్రికెట్ ఆడుకుంటుంటారు. అన్నయ్య ఎంతసేపు నువ్వేనా బ్యాటింగ్, నాకు ఈ బ్యాట్ అని చెప్పి వాళ్ళు కాసేపు బ్యాటింగ్ చేస్తారు, వీళ్ళు కాసేపు బౌలింగ్ చేస్తారు. అలా అంటే ఎంతసేపు నువ్వేనా యుద్ధం నేను చేస్తానని వాళ్ళు వెనక్కి లాగి విన్ చేసేవాడు. పాప అవకాశం మాత్రం ఒకటే శ్రీ మహావిష్ణువు, ఆయనే చేయాలి యుద్ధం. అలా జరిగింది 5000 సంవత్సరాలు అయింది. శ్రీ మహావిష్ణువు అలిసిపోయాడు. ఏమిటంటే రసకరాలని లేదు, 5000 సంవత్సరాలు అయిపోయింది. అది భూమి మీద పడిపోయాడు. పడిపోయి అన్నారు, నీకు ధర్మం తెలుసు కదా, మీరు ఇలాంటప్పుడు యుద్ధం చెయ్యకూడదు. ఎందుచేతనంటే శ్రాంతే భీతే త్యక్తాస్త్రే సతితే బాలకేస్థ ప్రహరంతిన వీరాస్తే ఏష ధర్మ సనాతన ధర్మయేష సనాతన. మీకు తెలుసు కదా, ఈ సందర్భాలు యుద్ధం చెయ్యకూడదు. ఇప్పుడు శ్రాంతే అవతల వారు అలిసిపోయి ఉన్నప్పుడు, భీతే భయపడి పారిపోతున్నప్పుడు, త్యక్తనాస్త్రే చేతిలో ఉన్న అస్త్రశస్త్రములను విడిచిపెట్టేసినప్పుడు, పతితే కింద పడిపోయినప్పుడు, బాలకే అవతల వాడు బాలుడైనప్పుడు, ప్రహరంతన వీరాస్తే ధర్మయేష సనాతన. యుద్ధం చెయ్యకూడదు. నేను ఇప్పుడు అలిసిపోయి ఉన్నా, అందుకని మీరు నాతో యుద్ధం చెయ్యకండి, కాసేపు నేను విశ్రాంతి తీసుకుని మళ్ళీ యుద్ధం ప్రారంభిస్తానన్నారు అని ఆయన సత్వగుణ ప్రధానుడు కాబట్టి ఆలోచించారు. ఆలోచిస్తున్నారని జనమేజీవుడికి చెప్తే వ్యాసుడు అక్కడ ఉన్న శ్రోత ఆశ్చర్యం వేసింది. శ్రీ మహావిష్ణువుకి నిద్ర ఏమిటయా అని అడిగాడు. అడిగితే అప్పుడు చెప్పారు వ్యాసుల వారు, పిచ్చివాడ, అసలు కంటికి కనపడకుండా ఈ ప్రపంచాన్ని నిర్వహింపచేసేటటువంటి శక్తి స్వరూపం ఒకదానికి లోబడి నువ్వు నడుస్తూ నువ్వు మాత్రం ఎవరా శక్తి అడుగుతున్నావు. ఏది చూపించండి. మీరు భోజనం కింద అనేక పదార్థాలు తీసుకుంటారు, పదార్థం కనపడదు. మీరు పరిగెత్తడానికి, తెల్లవారి ఆఫీసుకు వెళ్ళడానికి కావలసినటువంటి ఉత్సాహం ప్రకటన అవుతుంది. కానీ లోపల దాన్ని ప్రచారం చేసిన శక్తిని చూపించండి. నేను నిద్రపోయాను, ఎంత ఆనందంగా ఉందంటే ఏది మీరు రోజు పొందుతున్న నిద్ర చూపించండి ఒకసారి. మీరు చూపించలేదు. నాకు చాలా ఉత్సాహంగా ఉండగా ఉత్సాహ శక్తిని చూపించండి ఒకసారి. ఉత్సాహ ప్రకటన చేయగలరు క్రియాకలాపంలో. ఉత్సాహాన్ని చూపించాలంటే అది చూపించలేదు. ఇవన్నీ శక్తి స్వరూపం. అందుకని శ్రీ మహావిష్ణువు కూడా శక్తి స్వరూపానికి లోపడ్డారు. అయితే ఈ స్వరూపం రెండుగా ఆరాధింపబడుతుంది. అదే సగుణ నిర్గుణాసాతు అని సగుణంగా ఉపాసన చేస్తారు, నిర్గుణంగా ఉపాసన చేస్తారు. సగుణ నాగిరీసేవ్య నిర్గుణాసు విరాగి. సగుణంగా అమ్మవారిని ఒక స్వరూపంగా ఉపాసన చేస్తున్నారు అంటే ఒక ప్రయోజనాన్ని అపేక్షించి చేస్తారు. నిన్న శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం నాడు మనందరం వరలక్ష్మీ వ్రతం చేసాం. దీనికి అంటే కథలో ఫలితం చెప్పారు. పుత్ర పౌత్రాభివృద్ధి కొరకు, మాంగళ్య బలము నిలబడుట కొరకు అదిగో వ్రతం చేస్తున్నాం. కాబట్టి సగుణాదేవ్య నిర్గుణాసు విరాజిభి, ఈ శక్తిని నిర్గుణంగా ఉపాసన చేస్తారు. అందుకే పీఠాధిపతులందరూ శ్రీచక్రార్చన చేస్తూ ఉంటారు. శ్రీచక్రంలో అమ్మవారిని చూపించండి, అవన్నీ కరచరణాలతో చూపించండి. ఎక్కడ ఉంది కరచరణాలతో శ్రీచక్రంలో అమ్మవారు? అది లింగ స్వరూపంగా ఒక మూర్తిలా కనపడుతుంటుంది. కానీ అందులో శివకోణాలు ఉంటాయి, శక్తి కోణాలు ఉంటాయి. కానీ ఈ కరచరణాలతో స్వరూపం ఉంటుంది. అందుకని నిర్గుణాతో విరాజివి, వైరాగ్యంతో మోక్షం తప్ప వేరొకటి అపేక్షించినటువంటి వారు అది నిర్గుణంగా అమ్మవారిని ఉపాసన చేస్తారయా. ఆవిడని ఉపాసన చేసినప్పుడు ఆవిడ సగుణంగా ఎప్పుడెప్పుడు ఆవిర్భవించిందో అప్పుడప్పుడు ఆ స్వరూపములు కనపడ్డాయి. అది అమ్మవారి యొక్క స్వరూపం అని చెప్పి
ఆ నిద్ర నేర్చినటువంటి శ్రీ మహావిష్ణువు అంతటి వాడు అలసటకి లోనయ్యాడు. అలసటకి లోనవడం అంటే ఏంటి? ఇంకా శక్తిని ప్రకటన చేయగలిగినటువంటి సామర్థ్యం తగ్గింది, శక్తి క్షీణించింది. అంటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని తాను పొందాలి. ఇది సత్వగుణ సంపన్నుడు కాబట్టి ఆయన తెలుసుకున్నారు. ఇది రహస్యం. అందుకే ఏమంటే మీరు దేవాలయానికి రావట్లేదు ఏంటండి ఈ మధ్య అంటే, నేను శివహీనుడు అయ్యానండి, విష్ణుహీనుడు అయ్యానంటే అనో, నాకు మోకాళ్ళు నిప్పిగా ఉందండి, ఈ మధ్య శక్తిహీనత్వం వచ్చిందంటే అది కంటికి కావాలి. ఆయన ఆలోచించారు, మధుకైక భవతి తగ్గకపోవడం ఏమిటి, నాకు శక్తి తగ్గి అలసట రావడం ఏమిటి, ఓహో నేను అమ్మవారిని ఉపాసన చేయాలనుకున్నాను. వెంటనే ఆ తల్లిని ఉపాసన చేశారు. చేసి అమ్మని స్తోత్రం చేశారు. అమ్మ జగదాంబ, నువ్వు తప్ప ఎవరు రక్షిస్తారన్నా నన్ను, అందుకని నువ్వు రక్షించవలసినది ప్రార్థన చేస్తే అమ్మవారండి, వారికి స్వేచ్ఛామరణం వరం ఉందయ్యా, నువ్వు ఎంతసేపు యుద్ధం చేసినా వాళ్ళు వరించారు. ఎందుకని వాళ్ళంతటా వాళ్ళు కోరుకోవాలి, మేము చచ్చిపోతాం, అప్పుడు చచ్చిపోతారు తప్ప నువ్వు చంపుతున్నావు అంటే వాళ్ళు చాలరు. అందుకని వాళ్ళతో నేను ఆ మాట అనిపిస్తాను. ఇది మాయాస్వరూపిణి, అమ్మవారి యొక్క మాయాస్వరూపం అంత గొప్పది. తన చేతితో వరించింది, తన చేతితో ఆ మాట చెప్పింది, తన చేతితోటే ఆ మాట అనిపిస్తుంది వాళ్ళతో. అందుకని ఇప్పుడు నేనొస్తా. అందుకే నీకు మధుకైటభులనేటటువంటి రాక్షసుల్ని సంహరించినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు అని కూడా ఒక నామం. అమ్మవారికి కూడా మహిషాసురమర్దని స్తోత్రంలో మధుకైటభులనే రాక్షసుల్ని సంహరించినది అమ్మవారి స్తోత్రం చేస్తారు. కారణం ఏమిటంటే అసలు రహస్యం, అమ్మవారు గొప్ప అలంకార శోభితయ్యి అక్కడ నిలబడింది. వీళ్ళిద్దరిలో కమకం ప్రచోదనమైంది. అప్పటి వరకు వారికి స్త్రీ స్వరూపం తెలియక ఆకర్షణ ఏర్పడి అత్యంత కమకంతో అమ్మవారి వద్ద చూస్తున్నారు. చూస్తుండగా శ్రీ మహావిష్ణువు వేసి ఆ నా కమకత తీరిపోయి రండి యుద్ధానికి అనేసరి మగవారి వస్తానే యుద్ధానికి అని వాళ్ళిద్దరూ స్త్రీ స్వరూపాన్ని చూస్తున్నారు. ఇదే సమయం అని శ్రీ మహావిష్ణువు అన్నారు, చూడండి ఎంతగా మాయ కమ్ముతుందో ఆ తల్లి అనుగ్రహం, ఆవిడ ఎంత రెప్పపాటు కాలంలో ఎలా కూర్చేయగలదో చూడండి. ఇటువంటి వారిని శ్రీ మహావిష్ణువు అన్నారు, ఏమి యుద్ధం చేశారు 5,000 సంవత్సరాలు, నా కలత వచ్చింది కానీ నీకు అలసట రాలేదు. ఇలాంటి యుద్ధం నేను చూడలేదురా, ఇంత నన్ను మెప్పించారు కాబట్టి నీకు వాయిస్తాను తీసుకున్నాను. వాళ్ళకి తాము ఒక స్త్రీని అంత కనకంగా చూస్తుండగా ఇంకో వరిస్తే మేము ముచ్చుకోమా అని అధికారం వచ్చింది. ఆవిడ మెప్పుకోలు కోసం అన్నారు, స్పృహ కోల్పోయి నువ్వు మాకు వరాలని మేము నీకు వరం ఇస్తాం ముచ్చుకోవాలి, నువ్వు పెద్ద ఆటలు వచ్చింది కూర్చుని నువ్వు మాకు వరం మేము ఇస్తాం నీకు వరం తీసుకోమన్నారు. ఓ అలాగే దానికి ఏమి మీ ఇద్దరు నా చేతుల్లో చచ్చిపోతారు. మరి వరం ఇస్తాను తీసుకోవటం అమ్మ బాబో ఎంత భయంకరమైన వాళ్ళని కోరారు. కానీ అప్పుడు వాళ్ళకి తలకెక్కినటువంటి మైకం కిందకి ఈ మాయ ఎక్కడి నుంచి ఆవహించింది, పక్కన నుంచి స్త్రీలకి చూపు చూసింది. ఇంత బుద్ధి పరానికి 5,000 సంవత్సరములు చేసిన యుద్ధంలో ఉన్న శక్తిని ఉత్తరాక్షణంలో బుద్ధిలతో మహాత్ముతో ప్రవర్తించింది. అది శక్తి స్వరూపం అంటే. ఇప్పుడు చెప్పండి, అందులో దేవి భాగవతం ఉంటారు. ఈ అనుగ్రహం కలిగిందా ఉత్తరాక్షణంలో ఎన్ని కష్టాలే తీసుకుంటారు. అందుకని ఈ మాట అనగానే వాళ్ళిద్దరికి చావు తిరిగి చేత వచ్చేది. ఎంత మాట అన్నారు రా, వాడిచ్చేసాము ఇద్దరిని చచ్చిపోమన్నారని. సరే దానికి ఏముంటాయా, నీకు వాడిచ్చాం కాబట్టి అలాగే చచ్చిపోతాను, కానీ నువ్వు ఇందాక వాడిచ్చావు కదా, అందుకని మేము వరం అడుగుతాం అన్నారు. సింహాసం నీళ్లు లేని చోట చంపేయగలరు. ఎందుకంటే ప్రళయకాలం అంతగా నీళ్లు తప్ప భూమి నీళ్లు లేని చోట చంపేయగలరు. అంటే శ్రీ మహావిష్ణువు అన్నారు, అమ్మవారి అనుగ్రహం బుద్ధిశక్తిగా ప్రవేశించింది ఆయనలో. సరే దానికి ఏముంది, రెండని పద్మాసనం వేసుకుని 1000 యోజనాల తొడలు పెంచారు. పెంచితే ఆ శక్తి స్వరూపం లోపలికి ఆవాహన అంటే ఇంతంత ఈమెకుడు ఇంత అని పెరిగిపోతారు. ఆ తొడలు పెంచేసరికి వాళ్ళు 2,000 యోజనాలు పెరిగారు. ఆయన 3,000 యోజనాలు పెంచారు. వాళ్ళకి తెలిసింది మనం పెరగలేదు. వచ్చాక తొడల మీద పడుకున్నారు. పడుకుంటే తన సుదర్శన చక్ర భావన చేత తరిగించారు ఇద్దరు పుత్రులు. అరిగినప్పుడు వాళ్ళ శరీరంలో తిని బలిసి ఉన్నారేమో కొవ్వు ధారాపాతంగా వర్షించింది.
అలా వచ్చినటువంటి సప్తధాతువులలోని కొవ్వుతో భూమి ఏర్పడింది కాబట్టి దీనికి మేదిని అని పేరు. అదిగో మధుకైటభుడనేటటువంటి రాక్షసుల శరీరంలోని కొవ్వుతో మొట్టమొదట పులి ఏర్పడింది. అందుకని మన్ను తినకూడదు, దూష్యం అని మధుకైటభ సంహారం అనేటటువంటి రహస్యాన్ని అడ్డుపెట్టి, అంటే నేను ఇంకా సాధ్యమైనంత సంక్షిప్తంగా విజ్ఞాపన చేస్తున్నాను. ఎందుచేతంటే ఎన్నో రహస్యాలతో కూడినటువంటి విషయాలు 12 స్కంధాలు దేవి భాగవతం. కనీసం కొన్ని వేలైనా నేను చెప్పకపోతే ఈ అన్యాయం అని నా అమ్మవారు అనుగ్రహించినంత మేర కొన్ని చెప్పాలన్న తాపత్రయంతో సంక్షిప్తంగా విజ్ఞాపన చేస్తున్నాను. ఇవాళ భావాశిశాంత వృత్తాంతం అని చెప్పి పూర్తి చేశారు. ఇది తరువాత మహర్షులు అడిగారు, ఆ ఇలాదేవిగా స్త్రీగా మారినప్పుడు సుజ్యుడు బుధుడితో కలిసింది అన్నావు కదా, ఆ బుధుడు ఎవరికి పుట్టాడని అడిగారు. అడిగితే వ్యాసుల వారు అన్నారు, ఏముందయా బృహస్పతి భార్యని ఆయన శిష్యుడైనటువంటి చంద్రుడు అనుభవిస్తే బుధుడు పుట్టాడని. ఇంతకన్నా దారుణం ఉందయా ప్రపంచంలో? గురువు భార్యతో శిష్యుడు సంగమా? అప్పుడు పిల్లాడా, ఆ పిల్లాడు బుధుడా, వాడు గ్రహమా, వాడు గొప్ప శక్తివంతుడా, ఎంత అమర్యాద సంతానం కలగాలి. అలాంటి ఇంత తేజవంతుడు పుట్టాడా? ఆ బుధుడికి మళ్ళీ ఈ ఇలాదేవికి సంగమమా? వీళ్ళకి పురుగులు పుట్టడమా? ఇలా పురుగులను 3 గురువులు ఎవరైనా ఆశ్చర్యంగా ఉంటుంది దేవి భాగవతం అంతా. ఆ పురుగులను చక్రవర్తి ఏమిటి నీది ఎలా జరిగిందని అడిగారు. సరే మీరు ఇంత కుతూహలంగా అడుగుతున్నారు కాబట్టి చెప్తాను ఏంటని చాలా శిశాంత వృత్తాంతం చెప్పారు వ్యాసుల వారు. పూర్వకాలంలో ఎప్పటికీ బృహస్పతి దేవుడు. ఆ బృహస్పతి దగ్గర అనేకులు వచ్చి శిష్యుడికలు చేశారు. అలాగే చంద్రుడు కూడా వచ్చి ఆయన దగ్గర శిష్యుడికలు చేశారు. చేసి ఆహారం నేర్చుకుంటుండేవాడు. ఒక రోజున గురువు గారి దగ్గరికి వచ్చి, గురువు గారు రేపటి రోజున మా ఇంట్లో ఒక హోమం చేస్తున్నాను, మీరు తప్పకుండా రావాలన్నారు. అంటే గురువు గారు అన్నారు, నాకు రావడం కుదరదురా, కార్యాంతరం ఉంది, నా భార్య కాలని పంపిస్తాను మీ ఇంటికి, ఆవిడ వచ్చి ఆ హోమం చూసి వచ్చేస్తుంది అన్నారు. తప్పకుండా మీరు వస్తే ఏమిటి, మీ భార్య వస్తే ఏమిటి, గురుపత్ని వస్తే అంతకన్నా ఆనందంగా పంపించండి అన్నారు. కానీ అమ్మ ఒక్కటి ఓ రహస్యం, ఈ కథ వింటూ ఉండగా మీ మనస్సుల్లో తొందరపడి నిర్ణయాలకు వచ్చేయండి. అదొక్కటే నా ప్రార్థన. ఎందుకంటే ఆ కథ అంత చాలా చిత్రంగా ఉంటుంది. సరే, ఆ గురువు గారి భార్య తార చంద్రుడింట్లో హోమం చూడడానికి వెళ్ళింది. ఆ తార గొప్ప కామప్రచోదనం కలిగినటువంటి విశేషమైన అందగత్తి. అవి చంద్రుడిని చూసింది. అసలు మామూలుగా అందంగా ఉన్నాడనే చంద్రుడిలో ఉన్నాడంటే, ఇక చంద్రుడు ఎంత అందంగా ఉంటాడు. ఆ చంద్రుడిని చూసింది మంచి యువకుడు, చాలా అందంగా ఉన్నాడనుకుంది. 27 మంది నక్షత్రాలని భార్యలు, దక్ష ప్రజాపతి పిల్లలు. వీళ్ళని పక్కన పెట్టి హోమం చేస్తున్నవాడు గురుపతిని చెయ్యి పట్టుకుని తన ఆంతరిక మందిరాన్ని తీసుకెళ్ళాడు. అక్కడ వాళ్ళు కొన్ని సంవత్సరాలు వినోదించారు అన్నారు దేవి భాగవతం. ఏమిటి హోమానికి వెళ్ళిన భార్య ఎన్నాళ్ళకి రావట్లేదు అంటే బృహస్పతి గారు విచారణ చేశారు. మీ ఆవిడ హోమం చూడడానికి వెళ్ళి శిష్యుడితో కాపరం పెట్టేసింది, ఆవిడ తిరిగి రావడం లేదని చెప్పారు. బృహస్పతి ఆశ్చర్యపోయి తన శిష్యుడిని పంపించాడు. పంపించి, నీకు ఇది తగలవా, చాలా తప్పు పని, గురుభార్య సమాగమం పంచమహాపాతకాల్లో ఒకటి, అందుకుని నా భార్యని విడిచిపెట్టు. ఆయన వెళ్ళి చాలా వేదాంతం చెప్పారు, చాలా నీళ్ళు చెప్పారు, అన్ని నీ చంద్రుడు అన్నాడు, అక్కడ చెప్పొచ్చవలే వెళ్ళారని. అంటే ఆయన తిరిగి వచ్చాడు. వచ్చి గురువు గారికి ఇదే చెప్పాడు. గురువు గారు వెళ్ళే అటువంటి మహాపాతి యొక్క గడప తప్పకూడదని లోపలికి వెళ్ళలేదు. వెళ్లకుండా గడప, మళ్ళీ అందులో ఎన్ని నీతులు ఉంటాయండి దేవి భారతంలో. గడప తప్పకుండా బయట నిలబడి చంద్రుడిని పిలిచాడు. పిలిచి పాపం ఉపదేశం చేశాడు. బ్రహ్మ హేమహారీచ సురాపో గురుతల్పక మహాపాతకినో కేతే తత్సంసర్గీచ పంచమ. దేవి భాగవతం ఎంత ధర్మశాస్త్రం అని అంటారు. 5 మహాపాతకులు ప్రపంచం. ఇవి మహాపాతకాలు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి స్నేహం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ ముక్తికి. మంచి వారితో స్నేహం దొరికింది ఆ సత్సంగం, అది ఉద్ధరించేస్తుంది. అందుకని పంచమహాపాతకాలు చూడండి, 5వ పాతకం కాదు, ఎంత చిత్రంగా చెప్పారు. బ్రహ్మహత్య, హేమహారీచ బంగారాన్ని దొంగిలించారు, సురాపో సురాపానం చేయడం, గురుతల్పో గురువు యొక్క భార్యతో ఒక తల్పం మీద నిద్రపోవడం, లేదా గురుభార్య సమానం. 5వది మహాపాతకినో హేతే. ఇవి 4 మహాపాతకాలు. సంసర్గీచ పంచమ. ఈ 4 చేసేటటువంటి వాడు ఎవరి పేరైనా
నా స్నేహితుడే చెప్పడం. వాడు కూడా పంచమహాపాతకాల్లో పాతకం చేసిన వాడి కింద లెక్క. నిర్దాక్షిణ్యంగా స్నేహితుల జాబితాలో ఎర్రపిన్నుతో 50 మాటలు తాగి ఒంగిపోయేది. ఎన్నడూ వాళ్ళు నా స్నేహితుడని చెప్పకూడదు. మాకు పరిచయం ఉన్నవారండి అనాలంటే, గోవ తెలియకపోవడం ఏంటి అనాలి తప్ప వాడిని స్నేహితుడని చెప్పకూడదు, ప్రమాదం అయిపోతుంది. అందుకని సంసర్జీక పంచమహా అంతటి మహాపాతకం చేసేవాళ్ళు ఇక్కడ నా భార్య విడిచిపెట్టమన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు జటావతములను ధరించి కమండలం పట్టుకుని బ్రహ్మదండం పట్టుకుని తపస్సు చేసుకుంటూ ఉంటావు. నీకు ఇంత అందమైన భార్య ఎందుకయా? నీకు ఎన్నడైనా భార్య పట్ల కామప్రచోదం ఉందా? అసలు ఎప్పుడు జ్ఞానం తపస్సు బోధ శిష్యులకి నీకు ఎందుకు భార్య? రతిశుభం ఎప్పుడు పరస్పర అన్యోన్యమైనటువంటి ఆ ఒకళ్ళ పట్ల ఉత్సాహం ఉన్నప్పుడు. అది లేదు కదా, చాలా నా పట్ల అందస్తా, అందుకని ఆయన నా ఇంట్లో ఉంచుకుంటాను. ఆయన విసిగించినప్పుడు నీకే పంపిస్తాడే అంటే పాపం బృహస్పతి గారు వెనక్కి తిరిగి వచ్చి ఇంటికి తిరిగిండే. ఇందులో అధ్యపాద్యాలు ఇచ్చి ఆయన్ని పిలిచాడు. పిలిచి సత్కరించి కూర్చోబెట్టి ఏమలా చిన్నపుచ్చుకున్నారని అడిగాడు. ఏం చెప్పమంటారా? నా శిష్యుడు చంద్రుడు నా భార్యని తీసుకుపోయాడు. అదే ఇంత పని చేశారా అని ఆయన కబురు చేశారు దూతలిచ్చి. గురువు గారి భార్య అయినటువంటి ఆ ధారని చెరబట్టావుట, అనుభవిస్తున్నావుట అని విడిచిపెట్టమని కబురు చేశాడు. చంద్రుడు అన్నాడు, ఎంత గొప్పవాడు కబురు చేశాడురా. గౌతముడు ఆశ్రమంలో లేనప్పుడు అహల్యని అనుభవించిన వాడు నాకు పొడవ భార్యని విడిచిపెట్టమని నీటి బోధ చేసి కబురా. ఆయన చరిత్ర ఒకసారి చూసుకోమని నీకు గమనించాడు. చాలా కోపం వచ్చింది దేవేంద్రుడు. యుద్ధానికి బయలుదేరితే శుక్రాచార్యుల వారు అదులు కోసం చూస్తున్నారు. ఆయన రాక్షసుల గురువు, ఈయన దేవతల గురువు. దేవతల గురువు యొక్క భార్యని ఆయన శిష్యుడే పట్టుకుపోయి ఇదే సమయమని శుక్రాచార్యుల వారు వచ్చి నా మృత సంజీవిని నీకు అండ, నా రాక్షసులు నీకు అండ పర్వాలేదని ఆయన ఇటు వైపు దిగారు, దేవతలు అటు వైపు దిగారు. పెద్ద యుద్ధం మొదలైంది. దీనికి దేవదాన యుద్ధం కొన్ని వేల సంవత్సరాలు జరిగింది. ఆఖరికి అల్లరి తపస్సమాధిలో ఉన్న బ్రహ్మగారి చెవిన పడింది. ఆయన సమాధి భగ్నం. ఏంటి అల్లరని వచ్చారు. ఎందుకు అల్లరంటారా అడిగారు. ఇదండి విషయం అని చెప్పారు. చెప్తే అసలు బుద్ధుందా లేదా, ఇప్పుడే నేను శ్రీ మహావిష్ణువుకి కబురు చేసి చంద్రాన్ని నిన్ను పీచ మంచేస్తాను, ఆయన భార్యను ఆయన విడిచిపెట్టాడు. అప్పుడు శుక్రాచార్యుల వారు పరిగెత్తుకు వచ్చి అన్నారు, ఇప్పుడే మీ తండ్రి అగ్ని మహర్షి నుంచి కబురు వచ్చిందయా, నా కొడుకు ఇంటికి ఇటువంటి అఘాయిత్యం పనులు చేస్తున్నాడు, ఆయన భార్యను ఆయనకి ఇచ్చేయమని, అందుకని తిరిగి ఇచ్చేసేయాలి అంటే ఈయన సరేనని చెప్పి తీసుకెళ్ళిపోయా అని ఆమె బృహస్పతికి ఇచ్చేశాడు. బృహస్పతి సంతోషంగా భార్యని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన మరునాడే ఆవిడ నేను గర్భిణి అని చెప్పి సంతోషించాడు బృహస్పతి. కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పుట్టిన తర్వాత పాపం నామకరణం చేద్దామని తాను పక్కన కూర్చోబెట్టుకుని నామకరణానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. పౌరోహిత్యులు వచ్చేశారు. అన్ని జరుగుతుండగా చంద్రుడు వచ్చాడు. చదువుతున్నా నామకరణం చేస్తారా, మరి నాకు పుట్టిన కొడుకు నీ కొడుకు కాదు. నా కొడుక ఎంత ఏక్యమైన కథలు ఉంటుందో చూడండి. నా కొడుక నీ కొడుక అని తగ్గుపడుతున్నారు. మళ్ళీ వ్యవధాన యుద్ధం రావడం దీనికి మళ్ళీ బ్రహ్మగారు వచ్చి అక్కడ ఎవరి కొడుకో చెప్పగలిగింది ఎవరు? నీ చెప్పాలి. నువ్వు చెప్తావా నువ్వు చెప్తావా? తాను పక్కన తీశారు బ్రహ్మగారు. అసలు రహస్యం చెప్పమా ఎవరి కొడుకు అడిగాడు. ఆయన నేల చూపులు చూస్తూ చంద్రుడు కొడుకు ఏం చెప్పింది. చెప్తే ఆ పిల్లాన్ని తీసుకెళ్లి చంద్రుడికి ఇచ్చేశారు. ఆ చంద్రుడు సంతోషంగా అసలే కన్నా గంతులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. బుధుడు పోయి నామకరణం చేసుకున్నాడు. అదేయా, అందుకని గురువు గారి యొక్క భార్యతో శిష్యుడు కన్న బిడ్డ బుధుడు. ఇది వృత్తాంతం చెప్పారు. నిజంగా ఈ కథ కానీ మనం దేవీ భాగవతం నేను ఉపన్యాసం చెప్తాను నేను చెప్పి నిజంగా దేవీ భాగవతం చెప్పలేదు కదా. నేనేం సొంతంగా చెప్పలేదు, నేనేం అబద్ధం చెప్పలేదు. ఒక్క మాట నేను అదనంగా చేస్తాను అని చెప్పి నేను వెళ్ళిపోయాను అనుకోండి, మీరు రేపు కలవ పడుకుని మా ఇంటికి వెళ్ళినా రావచ్చు, లేదా ఇవాళతో మంగళాకాశమని చెప్పి కూడా ఎదురారు అనైనా అనవచ్చు. మరి ఎందుకు చెప్పినట్టు ఈ కథ రాసే అంటే ఇది చారిత్రము కాదు అన్నది, నిజముగా జరిగినది కాదు. మరి ఎందుకు చెప్పారు ఈ కథ అంటే ఇందులో ఇంతకన్నా మార్గం లేదన్నారు. చాలా గహనమైన విషయాన్ని చెప్పవలసి వచ్చింది అనుకోండి. టీచర్ గారు ఏం చేస్తారంటే ముందు చిన్న పిట్ట చెప్తారు. చెప్తే మరి చాలా నువ్వు చేసిన కర్మ ఫలితం నువ్వు అనుభవించాలి, నువ్వు చేసిన కర్మ ఫలితం నువ్వు అనుభవించాలి ఎన్ని మార్కులు చెప్పారో అనుకోండి. మరి అర్థమవుతుందా? కర్మ ఫలితం నువ్వు అనుభవించాలి. కర్మ ఫలితం అంటే గుర్తొచ్చింది మా తల్లి రాజేశ్వరి గారి మధ్యాహ్నం చూపించిన కార్యక్రమం ఒకటి.
పూర్వం ఆయన కర్ణాటకలో హుబ్లీ స్టేషన్లో రైలు ఎక్కే, రైలు ఎక్కితే ఆ రైల్లో ఉన్నటువంటి జనం మంచి మిక్కుటంగా ఉన్నారు, చోట్లేదు కూర్చోడానికి. ఓ ప్లాస్టిక్ పాము ఒకటి తీసి అందులో వేసి పాము వెళ్తాయి, అందరూ దిగిపోయారు. అందరూ దిగిపోయారు కదా, అమ్మాయి నేను గట్టెక్కి పడుకున్నాను. పడుకున్నాను పడేసింది హాయిగా. మరునాడు ఉదయమైంది, అబ్బా ఒక్కడు లేదు ఆ భోగిలో, ఒక్క రబ్బర్ పాము అందరూ దిగిపోయారు. హాయిగా పడుకున్నాను భోగిలో. మర్నాడు పొద్దున్నే ఆవరిస్తూ ప్లాట్ఫామ్ మీద దిగి ఇదేనా బెంగళూరు అడిగాడు, ఇది హుబ్లీ అన్నారు. అదే రాత్రి పడుకున్నా కదా ఎగలేదా అన్నారు. అంటే అందులో పాము ఉందని ఆ భోగి ఎక్కడో దూరిపోయింది పాముని, ఆ భోగిని తీసేసి ఇంకో భోగి వేసి వెళ్ళిపోయింది. ఎవరు చేసిన కర్మ వాడిని భరించాలని ఈ ఉదాహరణ చెప్పారనుకో కర్మ అవుతుంది. అలా ఇక్కడ ఆ గహనమైనటువంటి విషయాన్ని ప్రతిపాదించడానికి చాలా తొందరగా మన మనస్సులు చాలా ఆర్తిగా ఉంటాయి. తర్వాత విమర్శించడానికి ఒక పెద్ద సబ్జెక్ట్ దొరికింది. ఇక హిందూ మతాన్ని దూషించడానికి ఏంటంతా అని చెప్పడానికి ఒక మంచి ఆధారం దొరికింది కదా. దేవీభావంతో మర్చిపోవచ్చు, ఆరాధించడానికి మనం మర్చిపోవచ్చు అని చాలా కష్టమైన విషయం చెప్పడానికి వ్యాసుల వారి పద్ధతించుకున్నారు. అసలు ఏమిటో తెలుసా అంటే తారాశాంతం ఆయన బృహస్పతి అంటే ఆత్మ జ్ఞానం. అందుకని ఆయన దేవతలకి జ్ఞానబోధ చేస్తారు. ఆయన సాక్షాత్తు జ్ఞానస్వరూపం. ఆ జ్ఞానస్వరూపం అంటే అదే ఆత్మ. ఆత్మయే జ్ఞానం అయి ఉంటుంది. అందుకే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. మీరు కన్ను చూసి తెలుసుకుంటోందంటారు. ఆయన ఎవరు, కృష్ణమూర్తి గారు అని కన్ను చూస్తుంది. ఇక్కడ ఎవరు, నా అబ్బాయి అని కన్ను చూస్తుంది. ఈ కన్ను చూస్తే కన్ను తనంత తాను చూడగలదా? కన్ను తనంత తాను చూడదు. కన్నుకి చూడడం ధర్మం అంతే. అలా వెళ్ళిపోతున్నప్పుడు కన్ను ఎన్నింటిలో చూస్తుంది. చూసిన వాటన్నింటినీ జ్ఞానంగా వచ్చి లోపలికి తీసుకుంటుందా? తీసుకోదు. కొన్నింటిని మాత్రం తెలుసుకుంటూ ఉంటుంది, మిగిలినవి విడిచిపెట్టి వెళ్ళిపోతుంటుంది. అంటే కన్ను లక్షణమే మాత్రం అర్థం అవ్వట్లేదు అక్కడ. ఇలా ఈ ఇంద్రియముల వెనకాతల ఉండి ఇంద్రియములు ప్రచోదనము చేయగలిగినటువంటి ఆంతరమైనటువంటి శక్తికి ఇదే ఆత్మని ఆశ్రయించి ఉండేటటువంటి జ్ఞానశక్తి. ఈ జ్ఞానశక్తి ఇంద్రియములో వచ్చి ప్రచోదనం అవుతుంటుంది. అందుకని కన్ను చూసి తెలుసుకుని ఆ మెసేజ్ని కంటికి ఇస్తుంది, కన్ను వెనక్కి ఇస్తుంది. వాడు కృష్ణమూర్తి గారు లారీని చూసి లారీ వస్తోంది అని మేధస్సుకు చెప్తుంది. మేధస్సు పక్కకి తప్పుకో అని కర్మేంద్రియాలని చెప్తుంది. శరీరం పక్కకి తప్పుకుంటుంది. ఇలా ప్రాసెస్ నడుస్తుంటుంది. ఇది ఆత్మ, ఆత్మకు సంబంధించిన జ్ఞానము. ఈ రెండు బృహస్పతి తార. ఇప్పుడు ఈ ఇంద్రియముల లోపల ప్రసరించేటటువంటి శక్తి బృహస్పతికి కాబట్టి ఈ జ్ఞానం దేనికి ఉపయోగపడాలి? ఇంద్రియములు దేనికి ఉపయోగపడాలి? ఆయనకి వశవర్తి అయి ఉండాలి, ఆత్మకి వశవర్తి అయి ఉండాలి. ఇంద్రియములు ఏం చెయ్యాలి? సర్వకాలములందు పరమేశ్వరుని యొక్క అనుగ్రహము కొరకు ఆత్మ కైంకర్యము, పరమాత్మ కైంకర్యము చెయ్యాలి. అది భార్య భర్తకి చెంది ఉండుతా. కానీ ఇంద్రియములు ఏం చేస్తున్నాయి? మనస్సుకు వశపడుతున్నాయి. అందుకని పురుష సూక్తమే ఉంటుంది, చంద్రమాహో జాత చక్షో సూర్యో అజాత అంటుంది. మనస్సు అంటే చంద్రుడు. ఇంద్రియములు ఏం చేస్తున్నాయి? మనస్సు దగ్గరికి వస్తున్నాయి. మనస్సు ఏం చెప్తుంది? ఆత్మీయ విధంగా దాని దగ్గరికి వెళ్ళక అసలు ప్రకాశించేది ఎవరి వల్ల? ఆత్మ వాళ్ళు. కానీ ఆ ఆత్మను దర్శించవు, ఆత్మతో ఉండవు, మనస్సుతో ఉంటాయి. ఉండి మనస్సు ఏం కోరుకుంటుంది? తలుపులు వెలుగులు కోరుకుంటుంది. అదే గురు భార్యతో కలిసి సమాగమం. ఇది అక్కడ వెళ్ళిందా ఇక్కడ వెళ్తుందా? వాళ్ళ వెళ్తారండి. చాలా శశాంకాన్ని తప్పు పెడితే మిమ్మల్ని మీరు తప్పు పట్టుకున్నారు. అందుకని ఏమైంది? ఆత్మకి సంబంధించవలసినటువంటి ఇంద్రియ జ్ఞానాన్ని మనస్సు యొక్క ఆదేశము మేరకు కన్ను చూడకూడనివి చూసి శరీరాన్ని ఆనందపెడుతోంది, చెవు వినకూడనివి విని మనస్సును ఆనందపెడుతోంది, చర్మము స్పృశించకూడని దాన్ని స్పృశించి శరీరాన్ని ఆనందపెడుతోంది. దీని సుఖమే నీ సుఖము, దీని సుఖమే నీ సుఖము అని ఇంద్రియాన్ని మనస్సు తన వశం చేసుకుంది. ఇలా వశం చేసుకుంటే ఆత్మ కబులు చేసింది. ఆత్మ కబులు చేయడం అంటే ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించేటటువంటి ఆచార్యులు చెప్తారు. ఇది శంకరులు చెప్పలేదు. దేహం ప్రాణమపీంద్రియ నానాచిద్రగతోధరస్థిత మహాదీప ప్రభావాత్మనం జ్ఞానం యస్య చక్షురాది కరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భారతం అనుభాస్యేత సమస్తం జగత్ తస్మై శ్రీగురుమూర్తయే వైదం శ్రీ దక్షిణామూర్తయే. దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పారు, ఒరే ఒక కుండకి 9 కన్నాలు పెట్టి అందులో దీపాన్ని పెడితే దీపపు కాంతి 9 కన్నాలలోకి వచ్చినట్టు లోపల ఉన్న ఆత్మ యొక్క కాంతి ప్రసరణం ఇంద్రియలోకి వచ్చి తెలుసుకుంటోంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆత్మకి చెందవలసినటువంటి ఇంద్రియాన్ని మనస్సుకి వశం చేశాం.
వశం చేస్తే ఆచార్య పురుషుడు వచ్చి చెప్పారు. అదే ఆత్మ పలుకున పరమాత్మ పలుకున ఆచార్య పురుషుడు వచ్చి చెప్పడం, బృహస్పతి పలుకున శిష్యులు వచ్చి చెప్పడం. ఇది మహాపాతకం రా. శరీరములు పొంది 84 లక్షల జన్మలలో ఇప్పటికి మనుష్యుడు పుట్టి ఇంద్రియములు పరమేశ్వర కైంకర్యములు వినియోగించవలసిన వాడిది. అది మాని పరమేశ్వర కైంకర్యములు మాని కేవలము మనసుకు వశపడి సంసారము ఉండిపోతున్నావు. ఇది మృత్యుహేతువు, మహాపాతక హేతువు. మహాపాతకం వల్ల ఏమవుతుంది? ఎన్నో జన్మలను అనుభవించాలి. కాదు సంసారం ఎన్ని జన్మలో అనుభవిస్తున్నారు, మనోస్థాయిలో ఉండిపోయి. అందుకని నివర్తయ మనోమత్త మార్చి ఆత్మకి వశం చేయమని అయ్యారు. ఆయన ఏమంటారు? మన సంతకంగా ఒప్పేసుకుని అయితే ఇదే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు జగదాచార్యగా. ఏం చెప్పాడు? మయ్యేవ మన ఆధత్వ మయి బుద్ధిని నివేశయ అన్నారు. ఆ మనస్సుని నాకిచ్చేయి, ఆ బుద్ధిని నాకిచ్చేయి అంటే అలాగా అని మీరు ఇచ్చేసారనుకోండి. ఇజ్ ఇట్ సో ఈజీ? ఆయన ఏమో మనస్సుని ఇచ్చేయి అంటే మీరు ఇచ్చేస్తారా? అంత తొందరగా కలుగుతుందా మనస్సుని ఇచ్చేయడం? అలా ఇవ్వగలవా? ఇవ్వలేం కాబట్టే ఇంత ఉపదేశం వ్యాసుల వారి. అందుకని ఏమైంది? మనస్సు తిరిగి ఇవ్వదు. అదే చంద్రుడు నేను పంపాను అంటే ఏమవుతుంది? తను అనుభవిస్తాడు. ఈ మనస్సు చేత ఇంద్రియముల చేత సుఖములను అనుభవిస్తాడు. అనుభవించిన తరువాత శరీరము జర్జరీభూతం అయిపోవడం మొదలవుతుంది. అప్పుడు లోపల దేవతా ప్రవృత్తి ఏదో ఉంటుంది. అది ఇంద్ర ప్రవృత్తి. ఆయన అందుకే దేవాలయ అభినవుడై ఉంటాడు ఇంద్రుడు. అందుకే మనుష్యులలో ఎవ్వరు కూడా నోబడీ ఈజ్ ఏ టోటల్ ఎంబాడిమెంట్ ఆఫ్ గుడ్నెస్ ఆర్ నన్ ఈజ్ ఏ టోటల్ ఎంబాడిమెంట్ ఆఫ్ బ్యాడ్నెస్. పూర్తి చెడ్డవాడు పూర్తి మంచివాడు ఉండరు. ఎంత మంచివాడికి ఒక చెడ్డతనం ఉంటుంది, ఎంత చెడ్డవాడికి ఒక మంచితనం ఉంటుంది. అది లేకపోతే మనకు ఉత్తమైంది మహాశక్తి అంటే ఇంత మనోస్థాయిలో ఉన్నాడు. అందుకని ఏమవుతుందంటే ఒకనాడు తెలుసుకుంటారు, ఇంద్రుడి నుంచి కబురు రావడం. ఏమిటో మనం ఇలా చేస్తున్నాము, వాళ్ళందరూ జన్మ ఉద్భవించుకుంటున్నారు, మనం పొరపాటు చేస్తున్నామేమో. ఈ భేషజానికి ఇన్నాళ్ళ నుంచి ఏంటండి దేవుడు ఏంటండి దెయ్యం ఏమిటండి ఏం చెప్పేసి ఒకనాడు గుడికి వెళ్ళలేదు అని లోపల బెంగ మొదలవుతుంది. అయ్యో జీవితం అంతా వృధా అయిపోతోందిరా, ఫలముత్రంబులతో మహాభజముతో మాతృస్థలాపేక్షతో జలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కప జ్వర గ్రహ మహాభాగ్యావశ్రేణితో కలనైనంత మరింత లేక చెడితేంతాంతి అని శంకర. కలలో కూడా ఒక్కనాడు శంకరా అని పిలవలేదు, చెడిపోతున్నానేమో అని లోపల బాధ బయలుదేరుతుంది. పైకి చెప్పాలి. ఇది లోపల దేవతలకి అసురులకి మధ్య జరిగేటటువంటి సంఘర్షణ. ఈ సంఘర్షణ జరగగా ఎన్నడో ఒకనాడు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అప్పుడు లలాటమునందు రాస్తారు. ఆనాడు దేవాలయానికి వెళతారు, ఆనాడు గుడికి వెళతారు, ఆనాడు పురాణం అంటే ఏమిటని వినడం మొదలెడతారు. అలా మారిన నాడు వారి జీవితంలో ఇంత మహాప్రస్థానంలో ఒక గొప్ప మార్పు వచ్చినట్టు. అది బ్రహ్మగారు రాసిన రాత. ఇంత పరీక్ష జరగాలి, ఇన్ని జన్మలు జరగాలి, ఇంత అల్లరి జరగాలి. అందుకని బ్రహ్మగారు వచ్చి చెప్పాడు. చెబితే అప్పుడు అగ్ని కబురు చేశాడు. అగ్ని అంటే నువ్వు లేనివాడు, సత్వ రజత్ తమకు మూడు లేనివాడు. అంటే అందుకని ఆయన భార్య అనసూయ. 3 గుణాలు లేనివాడికి ఇంకా మనస్సు తిరగని అక్కడ ఆయన మనోస్థాయిలో లేనివాడు. అందుకని వేరొక భూతమును ద్వేషించని వాడు, తాను ఆత్మగా నిలబడినవాడు. ఆయనకి పుత్రుడు నువ్వు. అంటే నేను జీవుడని చెప్పుకుంటున్నా, నువ్వు జీవుడు కావు, అజ్ఞానము చేత ఆవృతమై అలా తిరగబడుతున్నావు. నువ్వు సాక్షాత్తు పరమాత్మవి. అందుకని నిన్ను నీకే అర్పించుకో, నిన్ను నువ్వు పరమాత్మగా తెలుసుకో అంటారు. అన్న తరువాత అప్పుడు ఆ కాలం తీసుకెళ్లి బృహస్పతికి ఇచ్చేశారు. అంటే తనకి ఇంకా వేరుగా ఇంద్రియ లౌల్యం అన్నది లేని స్థితిని పొందుతాడు. అలా పొందితే బుధుడు పుట్టాడు. బుధుడు పుడితే కారణుడు చంద్రుడు కొడుకు బృహస్పతి కొడుకుతాడు. దేవుడియాలు అంటే మనస్సుతో ఇంద్రియములు కలిసి ఉన్నంతసేపు మాత్రమే చిత్తవృత్తులు ఉంటాయి. అంటే మనస్సు చెప్పిన మాటలు విన్నంతసేపే ఇంకా పవనం తినాలని కోరిక, ఏదో వంకాయ కూర తినాలని కోరిక, దోసకాయ పక్కన తినాలని కోరిక, లేకపోతే ఏదో భార్యతో కలిసి ఉండాలని కోరిక, పిల్లలు వృద్ధిలోకి రావాలని కోరిక, అది ఏమీ లేకుండా ఆత్మతో కలిసిపోయిన నాడు ఇంద్రియాలు, అసలు ఇంద్రియాలను ఉండవిక. ఇంద్రియాలు మనస్సు అన్ని ఆత్మలోకి వెళ్ళిపోయి తాను ఆత్మగా నిలబడిపోతాడు. నిలబడిపోయిన వాడికి శరీరంతోనే సంబంధం లేదు. ఇది పడిపోవడాన్ని కూడా తను సాక్షి మాత్రంగా చూస్తాడు. ఇదే బృహస్పతి సాక్షి మాత్రంగా చూడడం యుద్ధం చేయకపోవడం. అందుకని బృహస్పతి యుద్ధం చేయడు. శుక్రుడు మాత్రం మద్దతిస్తాడు.
అంటే లోపల ఉన్న రాక్షసీ గణములకు మృత సంజీవని విద్య. మళ్ళీ ఈ శరీరం ఉంటుంది ఏమిటా, పోతుంది ఏదో ఓపిక కావాలి, ఆ ఇంద్రియాల సుఖం అనుభవించాలి అని రాక్షసమర్థకు ఉన్నంతగానే శరీరంతో సుఖాలు. గురువు యొక్క అనుగ్రహం సాక్షి మాత్రంగా ఉన్న అనుగ్రహం కలిగిన నాడు ఇంద్రియులు వెనక్కి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతే చిత్తవృత్తులన్నవి అనుభవాలు జ్ఞాపకాలు ఇవి మనోస్థాయిలోని. మనోస్థాయిని అధిగమించిన వారికి ఇంద్రియములు మనస్సులోకి వెళ్ళిపోయి మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోతే ఇంకా అసలు బృహస్పతితో కలిసిపోయినట్టే. కలిసిపోయిన నాడు ఏకం సత్తగా తను నిలబడిపోతాడు, ఆత్మ చైతన్యంగా నిలబడతాడు. ఇప్పుడు చెప్పండి, తారని అనుభవించినటువంటి వాడు చంద్రుడా, తారని అనుభవిస్తున్నవాడు నాలాంటి వాడు. అంటే మనోస్థాయిలో పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఇంద్రియ శక్తిని పతనం చేసి ఒక్కనాడు కూడా ఇంద్రియములను పరమేశ్వర కైంకర్యములకు వెచ్చించని స్థితి తారాశికాంతం. అందుకని దేవీ భాగవత ప్రారంభంలోనే వ్యాసుడు తారాశికాంతాన్ని విజ్ఞానం చేశారు. అందుకని ఇదిగో ఈ స్థితి పోవాలంటే ఇప్పుడు చెప్పండి, మధ్యేవ అనాథత్వ మది బుద్ధిని నివేశయ అంటే మీరు మనస్సుని పరమేశ్వరుడి దగ్గర, బుద్ధిని పరమేశ్వరుడి దగ్గర పెట్టే కదా కృష్ణుడు చెప్పాడు. పెట్టేలేము. అమ్మవారి అనుగ్రహం కలిగితే అటువైపు తిరిగి ఆ సర్వేశ్వరుడి పాదముల చెంత నిలబడి మనస్సుకి లొంగని స్థితి ఏర్పడదు. అందుకని అంత గహనమైన రహస్యాన్ని ఇలా చెప్తే అర్థం కాదని బాగా హత్తుకునేటటువంటి కథ ఒకటి చెప్పి మన మనస్సుగా ఎక్కువ కోరిక ఏంటంటే మనస్సుకి ఇంకొకరికి చెందిన దాన్ని తాను విభజించడమే మనస్సుకి ఇష్టం. అదిగో అలాంటి కథనే తెచ్చి ఇందులో పెట్టారు. పెడితే అమాయకంగా వినేస్తుంది. వినేస్తే ఏమవుతుంది, చితిని అనిపించిన కథ చితితో పాటు తగలబడిపోయినట్టు ఈ కథని ఇంత శ్రద్ధగా వింటే అసలు పాపం నీ దగ్గరుందని మనస్సుని నిలదీస్తారని, తాము మూర్ఛు అవుతారని, మనల్ని ఉద్ధరించడం కోసమని జాత భగవానుడు దేవీ భాగవతంలో ప్రతిపాదించినటువంటి మహత్తరమైనటువంటి విశేషం తారాశిశాంతం అని రేపటి రోజున ఆ వ్యాస మహర్షి అంతటి వారికి కుమారుడు కలగాలని పరివేదన కలగడం, శుభ మహర్షి యొక్క ఆవిర్భావం, ఆయన ఎలా జన్మిస్తారు, ఎందుకు మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనుజాయ సార్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం వా కర్మ వాక్కాయ జంబా శ్రవణనైజం వా మానసం వాపరాధం విహితము విహితం వా సర్వమే తక్షమస్వా శివ శివ కరుణార్థే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.